తమిళ మాస్ హీరో విజయకాంత్ ఆయన 28 ఉదయం తుది శ్వాసను విడిచారు. చెన్నై నగరంలో ఉండే మియాట్ అనే ఒక ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందుతూ ఆయన గత 6 నెలలుగా అనారోగ్యంతో ఉన్నారు. దాదాపు 4 సార్లు అదే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. నవంబర్ నెలాఖరులో ఒక 15 రోజుల పాటు ఇదే మియాట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని కొంత కోలుకొని ఇంటికి వచ్చారు. 26 రాత్రి ఉన్నపళంగా ఆయాసం పెరగటం, ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది అవటం వల్ల మళ్ళీ మియాట్ హాస్పిటల్లో చేర్చారు. శతవిధాలా వాళ్ళు ప్రయత్నం చేశారు. 28 డిసెంబర్ ఉదయాన ఆయన తనంతట తానుగా శ్వాస పీల్చుకోని పరిస్థితి ఉంటే వెంటిలేటర్ మీద పెట్టారు, కృత్రిమ శ్వాస పెట్టారు. అయినా కూడా ఆయన ఏమీ కోలుకోవటానికి సాధ్యపడలా. ఆయన తుది శ్వాసని విడచటం అనేది యావత్ సినీ లోకానికి, తమిళనాడు ప్రేక్షకులే కాదు, ఆయన ఒక చాలా పాపులర్ సినిమా, ఆయన కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా తీశారు. దాన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేయటం వల్ల ఆ సినిమా హిట్ అయినప్పటి నుంచి ఆయన్ని ముద్దుగా విజయకాంత్ని కెప్టెన్ అని పిలవటం ప్రారంభించారు. ఈయనకి పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ పలు అనారోగ్య సమస్యలతో పాటు ఆయనకి కోవిడ్ కూడా సోకింది. ఈ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల, అనారోగ్యంగా ఉండటం వల్ల సునాయాసంగా కోవిడ్ ప్రవేశించింది. విజయకాంత్ ఆయనకి చేయవలసిన భూమి మీద ఎటువంటి చికిత్సలు ఉన్నాయో అన్ని చికిత్సలు అందించారు. విజయకాంత్ ఆయన మొట్టమొదటి సినిమా ఇనిక్కుం ఇలైమతే, ఆ సినిమాతో ప్రారంభించి 2018లో ఆఖరి సినిమా మధుర వీరన్ 2018తో ఆయన సినీ జీవితానికి దూరం అయ్యారు. 2005లో ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరిక కలగడానికి కూడా కారణం ఏంటంటే ఆయన 150 సినిమాల్లో నటించినప్పుడు ఒక 20 సినిమాలలో పోలీసు పాత్ర పోషించటం వల్ల సామాజిక న్యాయం కావాలి, సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు, అవినీతిని అడ్డుకట్ట వేయాలంటే రాజకీయాల ద్వారానే సాధ్యమని చెప్పి 2005లో డిఎండికే అనే పార్టీని స్థాపించాడు. అన్నా డిఎంకే జయలలిత పార్టీతో పొత్తు పెట్టుకుని 36 సీట్లలో ఎమ్మెల్యేలను గెలుపొందారు. ఆయన 2006లో మొట్టమొదటిసారిగా తమిళనాడు శాసనసభలో ప్రవేశించాడు. 2011-16 మధ్య తమిళనాడు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించాడు. ఈ విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న జన్మించాడు. మధురైలో జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయసు 70 సంవత్సరాలు. 2 కుమారులు ఉన్నారు. సతీమణి ప్రేమలత. ఈయన
ఈ డిఎండికే పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడు. భార్య ప్రేమలతని ఈ పార్టీకి కోశాధికారిగా నియమించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడే వీల్ చైర్లో వచ్చి డిఎండికే పార్టీ సమావేశానికి హాజరై అక్కడ తన ఆరోగ్య పరిస్థితి బాగలేదని ప్రేమలత తన భార్యని ఈ డిఎండికే పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈయన గత సంవత్సర కాలంగా కూడా పలుమార్లు అనారోగ్యాన్ని బారిన పడటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఆయనకి ప్రధానంగా ఊపిరితిత్తులు సహకరించే పరిస్థితి లేదు. ఇటువంటప్పుడు మనకి గతంలో అందుబాటులో లేని ఒక కొత్త మందు, అది మార్కెట్లో 2023లోనే అందుబాటులోకి వచ్చింది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా ఔషధ నియంత్రణ విభాగం, యూరప్, భారతదేశంలో కేంద్ర ఔషధ నియంత్రణ విభాగం కూడా ఆమోదం తెలిపారు. ఆ మందు ఈ విజయకాంత్ లాంటి దీర్ఘకాలిక సమస్యలుండి రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండి మామూలు దగ్గు పడిసం ఫ్లూ అలా ఉండే వాళ్ళకి ఇది అవసరం లేదు. అంటే హై రిస్క్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది. అనేక ప్రయోగాల్లో ఇది అమూల్యమైన ఔషధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వీటిని వాడుతున్నారు. దీన్ని పేరు ప్యాక్స్లోవిడ్, PAXLOVID. ఇది ఎవరికి వాడాలంటే షుగరు, బీపీ, గుండె జబ్బులు, ఆస్తమా, స్థూలకాయం, థైరాయిడ్ సమస్యలు, స్టీరాయిడ్ దీర్ఘకాలంగా వాడుతున్నవారు, పక్షవాతం ఉన్నవారు, మూత్రపిండ సమస్యలు, వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్న పిల్లలు, బరువు తక్కువ పుట్టిన వాళ్ళు, టీబీ, ఎయిడ్స్ ఉన్నవారు, క్యాన్సర్కి చికిత్స పొందుతూ రేడియేషను, కీమోథెరపీ తీసుకుంటున్నవారు, అవయవాల మార్పిడి చికిత్స చేయించుకున్నవారు, ఇక చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు, బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నశ్యము, జరదాకిళ్ళి, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఉన్నవాళ్ళు, మద్యపానం సేవించటం వల్ల కాలేయము, క్లోమగ్రంథి పాడైపోయిన వారు ఈ మందు వాడితే కోవిడ్ వైరస్ JN1 కోవకి చెందింది చక్కగా స్పందిస్తుంది. ఈ ప్యాక్స్లోవిడ్ అనే మందు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇది హైదరాబాద్ నగరంలో ఉండే జనరా ఫార్మా, ZENARA ఫార్మా అనే కంపెనీ వారు, వాళ్ళ పేరు ఈ మందు పేరు వాళ్ళు పెట్టుకున్న పేరు ప్యాక్స్జెన్, PAXZEN, ప్యాక్స్జెన్ అనే పేరుతో ఈ ప్యాక్స్లోవిడ్ అనేది అది మందు పేరు. ఈ ప్యాక్స్లోవిడ్లో దాని కాంపోజిషన్లో 2 రకాల మందులు ఉంటాయి, ట్యాబ్లెట్లు. ఒకదాని పేరు నిర్మెట్రిల్విర్, NIRMETRELVIR, నిర్మెట్రిల్విర్. ఇది 300 మిల్లీగ్రాములు కావాలి. దాంతోపాటు రిటనావిర్, RITONAVIR, ఈ 2 కలిపి ట్యాబ్లెట్ రూపాన అందుబాటులో ఉన్నాయి. ఒక ప్యాకెట్టు 5 రోజుల పాటు వాడాలి.
ఉదయము రాత్రి డోసులు. ఉదయం పూట ఆ ప్యాకెట్లోనే నిర్మెట్రల్విర్ 2 ట్యాబ్లెట్లు, ఒక్కొక్క ట్యాబ్లెట్లు 150 మిల్లీగ్రాములు ఉంటాయి, 2 ట్యాబ్లెట్లు. ఈ రిటనావిర్ అనేది 100 మిల్లీగ్రాములు. 300 మిల్లీగ్రాముల నిర్మెట్రల్విర్, 100 మిల్లీగ్రాముల రిటనావిర్ కలిపి ఉదయము రాత్రి 5 రోజులు ఇంటి దగ్గరే ఉండి వాడుకోవచ్చు. హాస్పిటల్లో చేరవలసిన అవసరం లేదు. అయితే డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలి. సొంత వైద్యము పనికిరాదు. దీని ఖరీదు 5,200 రూపాయలు. 5 రోజులకు అయ్యే ఖర్చు 5,200 రూపాయలు. మరి ఇదేమన్నా ముందు జాగ్రత్తగా ముందే వాడేస్తే మంచిదా అని అనుమానం రావచ్చు. కోవిడ్ RT-PCR టెస్టు పాజిటివ్ వచ్చిన తరువాత మాత్రమే వాడాలి. ఇది ముందు జాగ్రత్తకు వాడకూడదు. ఇది కూడా 12 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్లకు మాత్రమే వాడాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ మందు వాడటానికి ఇంకా వివిధ సంస్థలు, నియంత్రణ సంస్థలు అనుమతినివ్వలేదు. ఇది అమెరికాలో మొట్టమొదటిగా ప్యాక్స్లోవిడ్ అనే దాన్ని ఫైజర్ కంపెనీ పరిశోధనల ద్వారా యూరప్లోను అమెరికాలోను వాళ్ళు తయారు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్కి ఈ రోగనిరోధక శక్తి తగ్గి హై రిస్క్ ఉన్న వాళ్ళకు వాడదగిన మందు అంటే ప్యాక్స్లోవిడ్. కనుక దీన్ని రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా వాళ్ళు కొనుగోలు చేసి అవసరమైన వారికి అందుబాటులోకి తెస్తే బాగుంటుందని, ఆరోగ్యశ్రీ కింద ఈ హై రిస్క్ రోగులు అడ్మిట్ అయినప్పుడు వాళ్ళకి ప్యాక్స్లోవిడ్, ప్యాక్స్జన్ ఈ మందు కూడా పేదలకు నిరుపేదలకు అందిస్తే బాగుంటుందని వైద్య వర్గాలు, తర్వాత ప్రజా సంఘాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన ఔషధం ప్యాక్స్లోవిడ్, PAXLOVID. గతంలో వాడిన రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ వాడవలసిన అవసరము లేదు. విజయకాంత్ లాంటి క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి ఉండి అనారోగ్యం బారిన పడిన వారికి ఇలాంటి మందు ప్యాక్స్లోవిడ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటికే 3 డోసుల టీకాలు వాడిన వారు 4వ డోసు అవసరము లేదని భారతీయ వైద్య పరిశోధన మండలి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ భార్గవ గారు సూచన ఇచ్చారు. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఎవరైనా 1 డోసు కూడా తీసుకోకుండా ఉంటే వాళ్ళు మాత్రము కోవాక్సినో కోవిషీల్డో తీసుకోవచ్చు. కానీ 3 డోసులు పూర్తయిన వారు ఎట్టి పరిస్థితుల్లో 4వ డోసు అవసరము లేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. విజయకాంత్ చలనచిత్ర రంగంలో ఒక లెజెండ్గా మిగిలిపోయి తెలుగు ప్రజలు, తమిళ ప్రజల హృదయాలలో ఒక మాస్ హీరోగా, క్యాప్టెన్గానే చిరస్మరణీయుడిగా మిగిలిపోతాడు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన నటించిన చిత్రాలు, ఆయన రాజకీయ జీవితం శాశ్వతంగా దక్షిణ భారతదేశంలో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆయన ఆత్మ శాంతించాలని శివైక్యము చెందిన విజయకాంత్ ఆయన కుటుంబ సభ్యులకు
ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వాళ్ళందరూ కూడా విజయకాంత్ చేసిన సేవలను కొనియాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రగతికి ఆయన అందించిన సేవలను ఒక్కసారి స్మరించుకోవటం అనేది విశేషము.